రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ రోజు రోజుకి మరి ఒక లాఫింగ్ స్టాక్ అనాలో, అసలు స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనాలో అసలు అర్థం కావట్లేదు. ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలైంది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే భాషలోనే మాట్లాడాడు. మొదట్లో ఏమో పాకిస్తాన్కి భారత సైన్యం ముందుగానే చెప్పిందని, అందుకనే క్యాజువాలిటీస్ ఉన్నాయని. అంటే సైన్యం క్లారిఫై చేసింది. కొన్ని రూల్స్ ఉంటాయి మిలిటరీ దీంట్లో, అటువైపు ఇటువైపుకి ఏం చెప్పాలో అర్థం కదా. ఆయన మెచ్యూరిటీ అది. సైన్యాన్ని విమర్శించటం అనేది సహజంగా ఏ దేశంలో కూడా ఏ పౌరుడు చేయడు. అది దేశద్రోహం కిందకు వస్తుంది. రెండోది, నైతికత దెబ్బతీయకూడదు భారతీయ సైన్యంది. పర్టికులర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. సరే, అది పక్కన పెట్టేద్దాం. సరే, ఎందుకు ఇది అని అంటే ప్రతిరోజు అండి ఎలక్షన్ అది అయిపోగానే మళ్ళీ ఇంకోటి పట్టుకుంటాడు. అంటే ఏది ఎవరో చెప్పినట్టున్నారు, ప్రతిరోజు వార్తల్లో ఉండగలిగితేనే మీరు లైమ్ లైట్లో ఉంటారని. నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విషయంలో ఆయన చెప్పిన దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూ ఉంది. వాటికి ఏది రిప్లై ఇవ్వలేదు. ఆయన వచ్చి మాట్లాడమని చెప్తే వచ్చి మాట్లాడటం జరగలేదు. మీరు కావాలనుకుంటే కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్తారు, మేము అక్కడైనా ఇస్తాం సమాధానం, మీరు కోర్టులో రండి అని చెప్పింది. దానికి రిప్లై ఉండదు. మహారాష్ట్ర విషయంలో బాంబే హైకోర్టు చీవాట్లు పెట్టింది. అయినా మామూలు పద్ధతే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈరోజు ఏదో ఆటం బాంబు పేలుస్తాడట కర్ణాటకలో. చూద్దాం. నాకైతే 0% నమ్మకం ఆయన చెప్పే దాంట్లో. ఏంటంటే ఇంతకుముందు ఎన్నో ఆటం బాంబులు పేల్చాడు, అన్నీ తుస్సుమన్నాయి. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, నువ్వు బాధ్యత గల వ్యక్తిలాగా ప్రవర్తించాల. ఎలక్షన్ కమిషను నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళటం ఏంటనుకుంటే నువ్వు విమర్శ చేయవాకు. విమర్శ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన దానికి సమాధానం, వాళ్ళు నువ్వు చెప్పిన ప్రతి పాయింట్కి ఆన్సర్ చేస్తావు అంటున్నారు. సరే, ఇవాళ అదొక్కటే కాదండి, రోజు రోజుకి ట్రంప్ విషయంలో మొదట్లో ఏంటి, మోడీ రాజీ పడిపోయి ట్రంప్ చెప్తేనే కాల్పుల విరమణ చేశాడని చెప్పి పెద్ద ప్రచారం చేశాడు. నేను చెప్తున్నాను చూడండి, ఎందుకు చేశాడంటే యుఎస్ ఇండియా ట్రేడ్ ఒప్పందం 100% జరగబోతుంది చూడండి అని చెప్పాడు. ఆయన రెండూ కరెక్ట్ కాదు. ఎందుకంటే రెండిటికి లింక్ చేశాడు కదా. ఆ ట్రంప్ చెప్పింది నమ్మాడు, మన వాళ్ళు చెప్పింది, మన భారత సైన్యం లేకపోతే ప్రధానమంత్రి చెప్పింది నమ్మలా, ట్రంప్ చెప్పిందే నమ్మాడు. మరి వాళ్ళ ట్రేడ్ డీల్ కుదరకపోతే దీన్నేమంటాడు మళ్ళా? అసలు ఏ రోజు పొంతన ఉండట్లేదు. నిన్న మళ్ళా అంత మరి మోడీ ట్రంప్ భాయి తోటి జరిగిందన్నవాడు, ట్రంప్ డెడ్ ఎకానమీ అనంగానే దాన్ని పట్టుకొని ఎండార్స్ చేసినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు భారత్లో ఒకే ఒక వ్యక్తి రాహుల్ గాంధీ. ఒకే ఒక్క వ్యక్తి. వాళ్ళ పార్టీలో కూడా ఎంతోమంది దాన్ని తప్పని చెప్పారు ట్రంప్ మాట్లాడింది. మనీష్ తివారీ, శశి థరూర్, ఇవాళ ఓ పేపర్లో వచ్చింది చూసుకోండి, ఆనంద్ శర్మ, అందరూ ఏంటంటే ఇది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ భారతదేశాన్ని అటాక్ చేస్తున్నాడు, అది మర్చిపోతున్నాడు ఆయన. మోడీని కాదు, అక్కడ భారత్నే అటాక్ చేయాలి, భారత్ అనేది పైకి రాకూడదు. అతని ఆలోచనలు అట్లా ఉన్నాయి. మరి ఈయన ఏ పద్ధతుల్లో మరి దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఒక దేశ ఎల్ఓపిగా నువ్వు దేశ ప్రయోజనాలు ప్రధానం. ట్రంప్ దేశ ప్రయోజనాలు ప్రధానం, మనకి మన దేశ ప్రయోజనాలు ప్రధానం. ఇది కామన్ ఎవరికైనా కూడా. అమెరికాలో ఉన్నవాళ్ళు ట్రంప్ని సమర్థించాలి, భారత్లో ఉన్నవాళ్ళు భారతదేశం యొక్క దీన్ని సమర్థించాలి. ఇది కంపల్సరీ, ఇది మామూలుగా జరగాల్సినటువంటిది. కానీ నువ్వు డెడ్ ఎకానమీ అనేదాన్ని, ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది, IMF ఏం చెప్తుంది, గణాంకాలు ఏం చెప్తున్నాయి, మన ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉందనేది అందరూ ఒప్పుకుంటారు. దీని మీద చర్చ కూడా అనవసరం, అందరికీ తెలుసు, ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అవకాశం దొరికిందని చెప్పి మోడీని విమర్శించడానికి దీన్ని సాగ్గా తీసుకున్నాడు. అంతకన్నా దారుణం ఏంటంటే అరుణ్ జైట్లీ విషయంలో పెద్ద అబద్ధం ఆడాడు. అరుణ్ జైట్లీ తనని బెదిరించాడట. అది ఏ సందర్భంలో? వ్యవసాయ బిల్లులు 3 బిల్లులు తీసుకొచ్చిన సందర్భంలో
అరుణ్ జైట్లీ పిలిచి ఇన్ని నువ్వు గనక దీన్ని సపోర్ట్ చేయకపోతే మాత్రం పర్యవసానాలు ఫేస్ చేస్తావని చెప్పి బెదిరించాడట. వ్యవసాయ బిల్లులు పెట్టింది 2020, అరుణ్ జైట్లీ చనిపోయింది 2019. మరి అరుణ్ జైట్లీ ఆత్మ బెదిరించిందా రాహుల్ గాంధీని? ఇంతకన్నా దారుణం రెండోది ఉండదు. ఎందుకంటే ఆయన లేడు కదా అరుణ్ జైట్లీ, ఏదైనా చెప్పొచ్చు అనుకుంటున్నాడు. మనోహర్ పారిక్ విషయంలోనూ ఇట్లానే మాట్లాడాడు ఆయన. ఏంటంటే అసలు తన ఆలోచనలు అది అసలు వింటంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఇది కొత్త ఏం కాదు కదా ఆయనకి. అంతకుముందు సుప్రీంకోర్టు దగ్గర క్షమాపణలు చెప్పాడు కదా. ఇటీవల అలహాబాద్ హైకోర్టు కూడా తిట్టింది కదా ఆర్మీ మీద. ఏంటి మీ వ్యాఖ్యలని? డిఫేమేషన్ కోర్టు ఇంజెక్షన్ స్టే ఇచ్చి, ఎందుకంటే ఈయన ఎల్ఓపిని స్టే కూడా ఇవ్వకుండా ఆయన దీనికోసం జైల్లో పెట్టలేరు కదా. అదే టైంలో ఎటువంటి వ్యాఖ్యానాలు చేసింది సుప్రీంకోర్టు? చేసిన కోర్టే ఇలా స్టే ఇచ్చింది అంతవరకే. ఎటువంటి వ్యాఖ్యానాలు చేసింది సుప్రీంకోర్టు? అసలు నువ్వు నిజమైన భారతీయుడైతే ఇలా మాట్లాడతావా? ప్రూఫ్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా సైన్యం మీద? కావాలంటే మీరు పార్లమెంట్లో మాట్లాడండి. సోషల్ మీడియాలో మాట్లాడుకోవటం అంటే ఒక ఎల్విఓపి ఈ పద్ధతుల్లో షూట్ అండ్ స్కూట్ ధోరణి వహించడం అనేది తప్పు అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిట్లు పెట్టింది. అయినా మామూలే, వాళ్ళ స్పోక్స్మెన్ వచ్చి టీవీల్లో మళ్ళీ మామూలు ఏదో పేపర్లో ఏదో వచ్చిందట చెప్తారు. పేపర్లో ఎల్ఓపి వాటి మీద ఆధారపడి మాట్లాడతాడండి. అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది అసలు అభిషేక్ మను సింఘ్వి సగం టైం వీళ్ళ కుటుంబానికే సరిపోతుంది. ఆయన రాజ్యసభ అందుకోసం ఇచ్చారేమో. నేషనల్ హెరాల్డ్ కేసు అంటారు, ఎన్నో కేసులు. ఈ అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ వీళ్ళందరూ కూడా ఈ నెహ్రూ కుటుంబానికి వాళ్ళు సంపాదించుకుంటే మిగతాదంతా వీళ్ళకి లాయల్టీ అనమాట. వాళ్ళ కోసమే సరిపోతుంది. ఏం చెప్పాలి అసలు ఇది? ఎప్పుడు లోక్సభలో చూడండి ఎట్లా ఉంటాడు, యాంగ్రీ యంగ్ మెన్ లాగా కూర్చొని ఉంటాడు. అది అసలు ఇంతవరకు ఎల్ఓపిగా మెచ్యూర్డ్గా మాట్లాడిన ప్రసంగం నేను వినలేదండి. అసలు ఏంటది? చనిపోయిన అరుణ్ జైట్లీ ఈయన్ని బెదిరించడం ఏంటి? ఆర్మీని న్యూనతపరిచే విధంగా మాట్లాడటం ఏంటి? ట్రంప్కి ఎండార్స్ చేయటం ఏంటి? కోర్టుల్లో మందలింపులు, క్షమాపణలు ఏంటి? ఎప్పుడైనా ఎల్ఓపికి ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా భారతదేశంలో? కోర్టులు ఒక ఎల్ఓపిని ఇన్నిసార్లు క్షమాపణలు, మందలింపులు చేయటం అనేది ఎప్పుడన్నా విన్నామా అసలు మనం? ఏంటిది అంతా కూడా? అదేమంటే వ్యవస్థల్ని బ్లేమ్ చేస్తారు, కోర్టులను కూడా బ్లేమ్ చేస్తారు వీళ్ళు. అసలు అందుకనే నాకు అనిపిస్తుంది అసలు ఏంటి మా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? స్టేట్ ఆఫ్ మైండ్ మీద డౌట్ వస్తుంది. రెండోది అసలు క్రెడిబిలిటీ ఏంటి ఇంక? మరి ఇదే పద్ధతి కొనసాగితే ఇండీ కూటమిలోని మిగతా ప్రతిపక్షాలు రాహుల్ గాంధీని ఏ విధంగా చూస్తాయి? ఇవాళ మాట్లాడిపోవచ్చు, మెల్లిమెల్లిగా జరగబోయేది అదే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ లోపల కూడా రాహుల్ గాంధీ మీద నమ్మకం సడలిపోవటం ఖాయం. ఈ పద్ధతిలో కనుక మాట్లాడేటట్టయితే ఈ రెండు డెవలప్మెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండీ కూటమి డిజోన్ చేసుకోవచ్చు. పార్టీ లోపల కూడా రాహుల్ గాంధీ బదులు ఇంకొకరు ఎవరన్నా కావాలో, ఈవెన్ ప్రియాంక గాంధీని కూడా అడగొచ్చు వాళ్ళు రాహుల్ గాంధీ బదులు. ఆ పరిస్థితులు వస్తాయి ఏమో అనిపిస్తుంది. వెయిట్ చేయటం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఐ రియల్లీ పిటీ రాహుల్ గాంధీ. ఇది ఈనాటి రామ్ టెక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.